హాయ్ గాయ్స్, వెల్కమ్ టు లెర్న్ ఈజీ A to Z. ఈరోజు పూలింగ్ లేయర్ అండ్ ఫుల్లీ కనెక్టెడ్ లేయర్ గురించి తెలుసుకుందాం. ఇది CNN యొక్క థర్డ్ పార్ట్ 3. డిస్క్రిప్షన్లో మీరు పార్ట్ 2, పార్ట్ 1 చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉన్నది చూడండి. పార్ట్ 3 CNN. ఫస్ట్ ఆఫ్ ఆల్, పూలింగ్ లేయర్. వాట్ ఈస్ పూలింగ్ లేయర్? ఇది పూలింగ్ లేయర్ అనేది కన్వల్యూషన్ లేయర్ తర్వాత వెంటనే ఇమీడియట్ లేయర్ కన్వల్యూషన్ లేయర్ తర్వాత వెంటనే వస్తుంది పూలింగ్ లేయర్. ఇది ఎందుకంటే పూలింగ్ లేయర్ అనేది ఒక మ్యాట్రిక్స్ యొక్క సైజ్, ఇప్పుడు ఏదైనా ఇమేజ్ మ్యాట్రిక్స్ రూపంలో ఉంటుంది, దాని యొక్క సైజ్ని డిక్రీజ్ చేస్తుంది ఫ్యూచర్స్ని లూజ్ అవ్వకుండా. అది డెఫినేషన్ వచ్చేసి, ఇట్ ఈస్ అన్ ఇమీడియట్ ఫాలో of convolution layer to reduce spatial dimensions like width and height of the future maps while retaining important information. Advantages: it decreases computational power. అంటే ఇమేజ్ యొక్క సైజ్ తగ్గటం వల్ల మీకు పెద్ద కంప్యూటేషన్ పవర్ కూడా చాలా తగ్గుద్ది. ఎందుకంటే డేటా ప్రాసెస్ చేయడానికి తక్కువ స్పేస్ ఉంది కాబట్టి తక్కువ ఇమేజ్ని కంప్రెస్ చేస్తాం. అప్పుడు ఈజీగా మనం కంప్యూటేషన్ పవర్ తగ్గుద్ది, ఎందుకంటే ప్రాసెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. పూలింగ్ లేయర్ అనేది 2 టైప్స్ ఉంటాయి. 2 types of పూలింగ్ లేయర్. One, యావరేజ్ పూలింగ్. 2, max pooling. Definition: max pooling, the maximum value of a pixel from a portion of the image covered by the kernel is found out. ఎగ్జాంపుల్ వచ్చేసి, ఒక మ్యాట్రిక్స్ 2 3 4 1 2 3 4 12 28 12 34 17 11 12 100 25 12 37 4 2 0 0 30 ఇలా ఒక ఇమేజ్కి మ్యాట్రిక్స్ రూపంలో కన్వర్ట్ చేస్తే ఇలా ఏ యొక్క మ్యాట్రిక్స్ పిక్సెల్ వాల్యూస్ వచ్చాయనుకోండి. ఇప్పుడు మ్యాక్స్ పూలింగ్ ఏంటంటే, ఇది ఏమవుతుందంటే, ఇప్పుడు 4 పార్ట్స్కి మనం డివైడ్ చేసుకుందాం. అంటే ఇంకా సైజ్ని డిక్రీజ్ చేసింది. ఇలా ఒక 4 పార్ట్స్ అనుకుందాం. ఈ పోర్షన్ అంటే ఒక ఇమేజ్ని మనం 4 పోర్షన్స్గా డివైడ్ చేసుకుందాం. అప్పుడు ఏమైంది, ఫస్ట్ పోర్షన్లో మ్యాక్స్ పూలింగ్ అంటే ఈ ఫస్ట్ పోర్షన్లో ఏదైతే మ్యాక్సిమం వాల్యూ ఉందో ఈ 20, ఆ 20 ఒక పోర్షన్. నెక్స్ట్ 4 పోర్షన్స్ డివైడ్ చేసుకుందాం. ఈ 4 పోర్షన్స్లో ఏది మ్యాక్సిమం ఉంది, ఇది 30. ఈ 4 పోర్షన్స్లో ఏది మ్యాక్సిమం ఉంది, 34 70 112 112. దీంట్లో 37. ఇది మ్యాక్స్ పూలింగ్. సెకండ్, యావరేజ్ పూలింగ్. The definition is the average of all the values from the portion of the image
covered by the kernel. Covered by the kernel. సేమ్ ఇదే ఇమేజ్ అనుకుందాం. ఇది మ్యాక్స్ పూలింగ్. యావరేజ్ పూలింగ్ వచ్చేసరికి యావరేజ్ పూలింగ్ సేమ్ ఈ పోర్షన్లో యావరేజ్ అంటే 12 + 30, 12 + 20 + 8 + 12 టోటల్ వాల్యూస్ 4. దీని యావరేజ్ టోటల్ వాల్యూ వచ్చేసరికి దీని యావరేజ్ వచ్చేసరికి 12 + 13. అలా సేమ్ దీని వాల్యూ 32/2 + 0 ఇది 0 అంటే 32/4 అంటే 8. సేమ్ 79 క్యాలిక్యులేట్ చేసేయండి వచ్చేస్తుంది. ఇది మ్యాక్స్ పూలింగ్, యావరేజ్ పూలింగ్. నెక్స్ట్ ఈ పూలింగ్ లేయర్ అండ్ మధ్యలో ఫుల్లీ కనెక్టెడ్ లేయర్. దీని బిట్వీన్ ఒక లేయర్ ఉంటుంది, అదే ఫ్లాటన్. ఫ్లాటన్ అంటే ఏంటిదో తెలుసుకుందాం. ఇప్పుడు డెఫినేషన్ వచ్చేసి ఫ్లాటనింగ్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ all the resultant 2DRS from pooled future maps into a single long continuous linear vector. Flattened matrix is fed as input to fully connected layer to classify the image. అంటే ఫ్లాటనింగ్ లేయర్ ఏం చేస్తుంది అంటే ఒక పూలింగ్ లేయర్లో మనకు ఫస్ట్ ఒక మ్యాక్స్ పూలింగ్ లేదా యావరేజ్ పూలింగ్ చేస్తే ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. ఆ మ్యాట్రిక్స్ని తీసుకొని ఏం చేస్తుంది, ఫ్లాటన్ అనేది ఈ వాల్యూస్ని ఇట్లా అంటే ఇది 2D మ్యాట్రిక్స్లో ఉన్నది కాస్త సింగిల్ లాంగ్ కంటిన్యూస్ ఒక లీనియర్ లేయర్ లాగా ఇట్లా వెక్టర్ లాగా రెడీ చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 110421021864 ఇది పూలింగ్ లేయర్ అనుకోండి. అంటే పూలింగ్ లేయర్ తర్వాత వచ్చిన అవుట్పుట్ అది, లేదా యావరేజ్ మ్యాక్స్ లేదా మ్యాక్స్ పూలింగ్ లేదా యావరేజ్ పూలింగ్ చేశాక ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. దీని ఫ్లాటన్ ఎలా చేస్తుంది అంటే సేమ్ ఒక లీనియర్ వెక్టర్ 1 1 0 4 2 1 0 2 1 8 6 1 ఇలా ఈ ఫ్లాటన్ లేయర్ అనేది ఇలా వెక్టర్ రూపంలో సింగిల్ లీనియర్ వెక్టర్ లాగా తయారు చేస్తుంది. ఇది ఎందుకంటే ఈ వెక్టరే ఫుల్లీ కనెక్టెడ్ లేయర్కి ఇన్పుట్ లాగా ఉంటుంది అనమాట. సో ఈ ఫ్లాటన్ చేసింది ఏమైంది నెక్స్ట్ స్టెప్లో ఇన్పుట్ లాగా వెళ్తుంది దేనికి, ఫుల్లీ కనెక్టెడ్ లేయర్కి. ఇప్పుడు ఫుల్లీ కనెక్టెడ్ లేయర్ ఏంటిదో తెలుసుకుందాం. ఫుల్లీ కనెక్టెడ్ లేయర్ ఇది ఫ్లాటన్ నుంచి వచ్చిన ఇన్పుట్ని తీసుకొని అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. ఏం జనరేట్ చేస్తుంది? అవుట్పుట్ని జెడ్ స్కోర్స్ని జనరేట్ చేస్తుంది అవుట్పుట్గా. ఫ్లాటన్ లేయర్ నుంచి వచ్చిన అవుట్పుట్ని ఫుల్లీ కనెక్టెడ్ లేయర్ ఇన్పుట్ లాగా తీసుకొని జెడ్ స్కోర్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఇది ఎలా రాస్తామంటే ఆఫ్టర్ సెవరల్ convolutional and pooling layers, the result future maps are flattened into a vector and passed through one or more fully connected layers.
ఫస్ట్ ఒక ఇమేజ్ ఇస్తాం ఇన్పుట్ లాగా, అప్పుడు కన్వల్యూషన్ లేయర్, పూలింగ్ లేయర్, మళ్ళీ రిపీట్, కన్వల్యూషన్ లేయర్, పూలింగ్ లేయర్, మళ్ళీ రిపీట్, కన్వల్యూషన్ లేయర్, పూలింగ్ లేయర్, ఇది ఎన్ని టైమ్స్ అని ఉండొచ్చు. దాని తర్వాత పూలింగ్ లేయర్ అయిన తర్వాత పూలింగ్ లేయర్ వచ్చిన లాస్ట్లో వచ్చిన అవుట్పుట్ని ఫ్లాటన్ లేయర్ తీసుకుంటుంది. ఫ్లాటన్ లేయర్ ఏం చేస్తుంది అంటే ఆ వెక్టర్ రూపంలో చేస్తుంది. ఆ వెక్టర్ని ఫుల్లీ కనెక్టెడ్ లేయర్కి ఇన్పుట్ లాగా ఇస్తాం. అదేం చేస్తుంది, జెడ్ స్కోర్స్ ఇస్తుంది. అది ఎందుకు, జెడ్ స్కోర్స్ అనేది మనకి ఏ క్లాస్, ఒక ఇమేజ్ ఏ క్లాస్ సంబంధించింది అనేది తెలియడానికి జెడ్ స్కోర్స్ ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫుల్లీ కనెక్టెడ్ లేయర్ అవుట్పుట్ జెడ్ స్కోర్స్ ఎలా ఇస్తుంది అంటే అవుట్పుట్ బిలైక్ జెడ్ స్కోర్స్ ఒక ఇమేజ్ ఇచ్చాం మనం 2.0, 1, -1.0, 3.5 ఇట్లా 3 క్లాస్ ఉన్నాయి. ఇది జెడ్ స్కోర్స్. ఏది, క్లాస్ 0కి ఫస్ట్ జెడ్ స్కోర్, క్లాస్ 1కి ఒక జెడ్ స్కోర్, క్లాస్ 2కి ఒక జెడ్ స్కోర్, అట్లా 3 క్లాసెస్కి 3 జెడ్ స్కోర్. ఈ ఫుల్లీ కనెక్టెడ్ లేయర్లో వచ్చిన జెడ్ స్కోర్స్ అనేవి మనకి లాస్ట్లో ఇది ఓన్లీ జెడ్ స్కోర్స్ ఇస్తుంది. అంటే ఏ క్లాస్ 0కి జెడ్ స్కోర్ ఇది, క్లాస్ 1కి జెడ్ స్కోర్ ఇది, క్లాస్ 2కి జెడ్ స్కోర్ ఇది, అంటే ఇందులోనే మ్యాక్సిమం డిసైడ్ అయింది. కానీ రియల్ టైంలో అవుట్పుట్ రావడానికి మనం లాస్ట్లో ఏముంటుందంటే సాఫ్ట్ మ్యాక్స్ ఫంక్షన్. ఈ సాఫ్ట్ మ్యాక్స్ ఫంక్షన్ వల్ల ఏ జెడ్ స్కోర్ అనేది సమ్ ఆఫ్ ప్రాబిలిటీస్ లాగా, అంటే ఇది సపోజ్ ఇప్పుడు 2 - 2 ఉందనుకో, ఇది 20%, ఇది 40%, రిమైనింగ్ 40%, అట్లా. అంటే ఏ జెడ్ స్కోర్కి ఎలాంటిదని ఏ ప్రాబిలిటీ అని చెప్పుద్ది. డీప్ వెళ్దాం సాఫ్ట్ మ్యాక్స్ ఫంక్షన్ గురించి. సాఫ్ట్ మ్యాక్స్ ఫంక్షన్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అవుట్పుట్ లేయర్. పర్పస్ ఏంటంటే ఇది అవుట్పుట్స్ క్లాస్ ప్రాబిలిటీస్ అంటే వచ్చిన జెడ్ స్కోర్ని ప్రాబిలిటీస్ లాగా మారుస్తుంది ఫర్ క్లాసిఫికేషన్ కోసం. ఇప్పుడు సపోజ్ ఇందాక దాంట్లో జెడ్ స్కోర్స్ అనేవి ఇలా వచ్చాయనుకోండి, 0.25, 1.23, -0.82, ఇవి జెడ్ స్కోర్స్. ఇట్లా లాస్ట్ ఫుల్లీ కనెక్టెడ్ లేయర్లో జెడ్ స్కోర్స్ ఇవి వచ్చినాయి. మనకి క్లాసెస్ లాగా క్లాస్ 0 అంటే బర్డ్, క్లాస్ 1 అంటే డాగ్, క్లాస్ 2 అంటే క్యాట్. ఇవి ఈ క్లాస్ అనుకుందాం. ఇప్పుడు ఎలా పనిచేస్తుంది అంటే ఈ సాఫ్ట్ మ్యాక్స్ ఫంక్షన్ అనేది హౌ ఇట్ వర్క్స్, ఇప్పుడు జెడ్ స్కోర్స్ ఉన్నాయి కదా, ఈ జెడ్ స్కోర్స్ అనేవి ప్రాబిలిటీస్లోకి చేంజ్ చేస్తాయి. విచ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ సమ్ ఈజ్ ఈక్వల్ టు 1, అంటే ప్రాబిలిటీస్ అన్ని సమ్ అనేది ఈక్వల్ టు 1 అయింది. ఇప్పుడు ఇందులో ఈ ప్రాబిలిటీస్ వచ్చిన ఎవ్రీ క్లాస్కి ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క ప్రాబిలిటీ వస్తుంది. ఆ ప్రాబిలిటీలో హయ్యెస్ట్ ప్రాబిలిటీ వచ్చింది ఆ ఇమేజ్, మనం ఇచ్చిన ఇన్పుట్ ఇమేజ్ అనేది క్లాసిఫికేషన్ లాగా. అంటే సపోజ్ మనం ఒక ఇమేజ్ ఇచ్చాం, ఆ ఇమేజ్కి దీనికి ఒక 70% వచ్చింది, దీనికి ఒక 20%, దీనికి ఒక 10%. అప్పుడు దీని ప్రాబిలిటీ హై ఉంది కాబట్టి ప్రాబిలిటీ అంటే మనం ఇచ్చిన ఇమేజ్ అనేది బర్డ్కి సంబంధించింది, బర్డ్కి అలా హైయెస్ట్ ప్రాబిలిటీ. ఇప్పుడు దీన్ని జెడ్ స్కోర్స్ వాల్యూస్ని మనం ప్రాబిలిటీలోకి ఎలా చేంజ్ చేయాలో కనుక్కుందాం. సాఫ్ట్ మ్యాక్స్ ఫంక్షన్ మనకి ఒక ఫార్ములా ఉంది. సాఫ్ట్ మ్యాక్స్ ZI ఈక్వల్ టు e⁻ZI బై e⁻J ఇంటూ e⁻ZJ. ఎలా అంటే ఇప్పుడు మనం జెడ్ స్కోర్స్ ఏమేమి వచ్చాయి ఇక్కడ, 0.25, 1.23, -0.8. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ప్రతి ఒక్క దానికి క్యాల్సీలో e⁻0.25, e⁻1.23, 1.23, e⁻-0.8. ఈ క్యాల్సీలో ఈ వాల్యూస్ని కొనుక్కుంటే ఒక వాల్యూ వచ్చింది, ఏదో ఒక వాల్యూ సంథింగ్ x, y, z. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్
ఫస్ట్ కానీ క్లాస్ 1 కనుక్కోవాలంటే e పవర్ 0.25 బై సమ్ ఆఫ్ ఈ టోటల్ ఈ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని అడిషన్ టోటల్. అప్పుడు మనకు ఒక ఆన్సర్ వస్తుంది. అప్పుడు ఆ ఆన్సర్ అనేది ప్రాబిలిటీ అవుతుంది అనమాట. లైక్ ఇప్పుడు 0.1 వచ్చింది, ఇప్పుడు క్లాస్ 1 ఓకే ఇట్లా. అప్పుడు ఇక్కడ ఒక ప్రాబిలిటీ వచ్చేది సేమ్. ఇంకో దానికి దీనికి చేస్తే 0.7, ఇంకో దానికి చేస్తే 0.2, టోటల్ ప్రాబిలిటీ వచ్చేసరికి 1 అవుతుంది. ఇప్పుడు సపోజ్ మనం ప్రాబిలిటీస్ వచ్చేసరికి 0.6, 0.2, 0.2 అంటే ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి 60%, సెకండ్ క్లాస్ వచ్చేసరికి 20%, థర్డ్ క్లాస్ వచ్చేసరికి 20%. ఫస్ట్ బర్డ్కి సంబంధించింది, సెకండ్ క్లాస్ డాగ్కి సంబంధించింది, క్యాట్కి సంబంధించింది. అంటే మనకి ఇచ్చిన ఇమేజ్ అనేది బర్డ్ క్లాస్కి సంబంధించింది. ఇలా క్లాసిఫై చేస్తుంది ఒక CNN అనేది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.